దేవుడైనటువంటి వాడు ఈ ప్రపంచానికి దేవుడు. అంటే అమెరికాలో ఉండి ఇక్కడ లేనటువంటి వాడు కాదు, ఇండియాలో ఉండి వేరే దగ్గర లేనటువంటి వాడు కాదు, కానీ ఆయన అంతటా ఉన్నటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లేని ప్రదేశం లేదు. ఆకాశంలో ఉన్నాడు, భూదిగంతములలో ఆయన కనుచూపు మన దగ్గర నుంచి దూరం అవుదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఆయన అంతటా ఉన్నటువంటి వ్యక్తి, కానీ మనిషి మాత్రము దేవునికి దూరం అవుతున్న జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధి ఈ ప్రపంచం అంతా ఉంది, ఆయన అంతటా కూడా ఉండేటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నావా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మనం చేసే పనిలో కానీ ఎంతో భయంకరంగా హింసించేవారు ఉంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, దేవుడు చెప్పే విషయం ఏంటంటే నేను నీతోనే ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా సరే ఆయన నీతో వస్తానని వాగ్దానం చేస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ చెడు పనులకు నువ్వు వెళ్తూ ఉన్నావేమో, చెడు ప్రాంతాలకు నువ్వు వెళ్తూ ఉన్నావేమో, చెడు వైపుకు నువ్వు ఒకవేళ రోజు వెళ్తూ ఉన్నావేమో, వ్యసనాల వైపుకు వెళ్తూ ఉన్నావేమో, ఆ ప్రాంతంలో ఎవరు చూడలేదు అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు చెప్పే విషయం ఏంటంటే నేను చూస్తూ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాననే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.